खुसूसी रिपोर्ट तेलंगाना बीजेपी वज़ीर-ए-आज़म नरेंद्र मोदी की 10 मई को हैदराबाद आमद से कबल बीजेपी की कौमी वाइस प्रेसिडेंट और सांसद डी.के. अरुणा ने बड़ा ऐलान किया है। 5 रियासती इंतखाबात के बाद तेलंगाना अब बीजेपी का अगला हदफ है। ममता बनर्जी गारी पार्टी टीएमसी అదేవిధంగా తమిళనాడు డిఎంకే ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాల్లో ప్రజలు చెప్పినటువంటి గుణపాఠాన్ని ముఖ్యంగా మహిళలు వారి ఆక్రోశాన్ని ఎన్నికల్లో చూపించాలనేది చాలా స్పష్టంగా మనం ఈరోజు చూడగలుగుతున్నాం. డిఎంకే అధికారం నుంచి తొలగించి అందరూ డిఎంకే వస్తా అనుకున్నారు. మళ్ళీ డిఎంకే అధికారంలోకి వస్తుందని భావించారు. అక్కడ డిఎంకేని గద్దెదించినటువంటి విషయాన్ని ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా అధికారంలోకి రావాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి పట్టణాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక వాతావరణం నెలకొంటా ఉంది. ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ కూడా అధికారంలోకి రావాలని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నటువంటి నేపథ్యం. ఈరోజు ప్రధానమంత్రి గారు మొట్టమొదటగా మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మొట్టమొదటగా తెలంగాణలో అడుగు పెడుతున్నారంటే నెక్స్ట్ టార్గెట్ బీజేపీది తెలంగాణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా అందరూ గుర్తించాలని చెప్పి తెలియజేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి భవిష్యత్తు ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి హామీలు ఏమి నిలబెట్టుకోలేదు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేదు. 18 ఏళ్లు వయసు దాటిన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తానటువంటి ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు